అదేవిధంగా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఈ యొక్క వచనాల వెంబడి మనం వెళ్ళినట్లయితే ఇశ్రాయేలీల ప్రజల పట్ల దేవుడు కొన్నటువంటి ప్రణాళిక, వారి పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి విధి విధానాలని అక్కడ దేవుడి సన్నిధానంలో బిలాము గారు ప్రవచించినట్లుగా, ఉపమాన రీతిగా తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన తెలియపరుస్తూ అంటారు కదా, దేవుడు ఆశీర్వదించినటువంటి వారిని నేను ఈ విధంగా శపించగలను అని 23వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో మనం చూడగలుగుతుంటాం. అదేవిధంగా 23వ అధ్యాయం 21వ వచనంకి వచ్చేసరికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడని, దేవుడు వారిలో ఏ దోషము కనుగొనలేదని దేవుని యొక్క మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. 23వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివితే, అంటే బిలాము గారు ఆయన ప్రవచిస్తూ వెళుతున్నారు. 24వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ వచనంలో ఆయన తెలియపరుస్తారు కదా, ఇశ్రాయేలు మార్గములు రమ్యమైనవి అని ఆయన అక్కడ ఇశ్రాయేలు వారి యొక్క మార్గములు రమ్యమైనవి అని ఆయన అక్కడ తెలియపరుస్తూ ఉంటారు. 3 భాగాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని దీవించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే 24వ అధ్యాయము 17వ వచనానికి వచ్చేసరికి అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలలో మనకి నక్షత్రం కనబడుతూ ఉంటుంది, రాజదండం మనకి కనబడుతూ ఉన్నది. ఆ నక్షత్రం గురించి, రాజ్యదండం గురించి కనుక మన యొక్క ఆలోచన కనుక మనం చేసినట్లయితే అనేక విధాలుగా ఇశ్రాయేలు అనగానే మనకు గుర్తొచ్చే రాజులు మొదట దావీదు, సౌలు, సొలొమోను వీరందరూ మనకు గుర్తొస్తూ ఉంటారు. అయితే బిలాము ప్రవచించినటువంటి ప్రవచన వాక్యంలో ఉన్నటువంటి నక్షత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు గారు ఇశ్రాయేలుకు ఆయన రాజ్యదండానికి సూచిస్తున్నప్పటికీ కూడా నక్షత్రం అనేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు వంశస్థుడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే రక్షకుడు ఉదయించినాడు అటువంటి పాటలో మనం మొదటి చరణం మన పాట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా దిక్కుదేరి చూచినాడు, రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. ఇక్కడ మనం చూస్తే దావీదు వంశంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారని, అదేవిధంగా యాకోబు దీవిస్తూ యూదాకి ఇచ్చినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 48వ అధ్యాయం 10వ వచనం మనకు కనబడుతుంటది. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో, కిలాము వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఆయన రాజ్యదండము తొలగదు, ఆయన కాలం వచ్చే వరకు రాజ్యదండము తొలగదు అని దేవుని వాగ్దానం. యోధా స్తుతి గోత్రపు సింహంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తెలియపరిచినటువంటి మాటలు అక్కడ ఆదాము హవ్వలకు ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆ హవ్వ చేసినటువంటి పాపము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తూ నీకును స్త్రీ సంతానానికి నీకును వైరము కలుగును అని ఆ వాక్యం మనకి చాలా స్పష్టంగా దేవుడు మనకు రాయించి పెట్టి ఉన్నాడు. ఆ మాటలను బట్టి ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. బిలాము గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనములో కూడా నక్షత్రముల గురించి, అదేవిధంగా రాజ్యదండముల గురించి ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి పాటల సందర్భాలలో కూడా ఆయన రాజ్యదండముల గురించి,
ఈ యొక్క మాటలను వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజ్యదండము ఇశ్రాయేలు నుంచి వచ్చును అనే మాట మనం అనేకమైనటువంటి పాటలలో మనం పాడుకుంటూ వెళుచున్నాం. ఈ బిలాము గారు దేవుడు తెలియపరచున్నటువంటి మాటలను ఆయన తెలియపరుచున్నారు. ఆయన ఏ విధంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ఇష్టమైనటువంటి ప్రజల కొరకు ఈ లోకములో ఆయన సృజించుకున్నటువంటి వారందరి కొరకు ఆయన ఆవిర్భవిస్తారని ప్రవచనాలు పలుకబడుతూనే ఉన్నాయి ఆది నుంచి కూడా. మోషే గారి కంటే శ్రేష్ఠుడైనటువంటి వారు, ఈ యొక్క సంఖ్యాకాండం కానీ ఈ 5 కాండాలను కానీ రాసినటువంటి మోషే గారు ఆయన కంటే శ్రేష్ఠుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాసి ఉన్నారని లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చదివినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. మోషే గారు కీర్తన గ్రంథంలోను అదేవిధంగా ప్రవక్త అందరూ కూడా నా గురించి ప్రవచించారు, నా గురించి తెలియపరిచారు అని అక్కడ వాక్య భాగం ఉంటుంది. బహుశా లూకా సువార్త 15వ వచనం అనుకుంటా. అక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో నన్ను గూర్చినటువంటి వచ్చిన భావములన్నీ కూడా తెలపబడి ఉన్నాయి, తేట తెల్లంగా తెలపబడి ఉన్నాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఈ మాటలు ఆయన ప్రవచించినటువంటి 4 ప్రవచనాల్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనంగా నేను అభివర్ణించగలుగుతాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సారాంశం బిలాము గారికి తెలియపరచబడింది. బిలాము గారు ఆయన మాట్లాడుతూ ఆయన రాసినటువంటి సమయాన్ని మనం చూసుకుంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే ఆయన వ్రాయించి పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ నక్షత్రం గురించినటువంటి ఆ యొక్క మాటలు వ్రాయించి పెట్టినటువంటి ఆయన మాటలను బట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 1, 2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పిరి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారికి ఆ నక్షత్రము గురించి ఏ విధంగా తెలియపరచబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే బిలాము గారు ప్రవచించినటువంటి ఆ గ్రంథాన్ని వారు చదివినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులందరూ కూడా ఈ యొక్క బిలాము గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ప్రవచనానుసారంగా వారు నడిచినట్లుగా ఆ నక్షత్రాన్ని వారు కనుగొన్నట్లుగా ఆ నక్షత్రాన్ని కనుగొన్నటువంటి వారు అక్కడి నుంచి బయలుదేరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి యెరూషలేమునకు వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే వారు ప్రయాణించినటువంటి ప్రయాణాన్ని మనం చూస్తే నిజంగా బిలాము గారు ప్రవచించినటువంటి ప్రవచనం యొక్క సారాంశం ఎంత గొప్పది. 1500 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ఆ ప్రవచనం, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ఆ ప్రవచనానుసారమైనటువంటి వాక్య భాగాన్ని వారు పట్టుకుని వారు నడిచినట్లుగా ఆ నక్షత్రాన్ని కనుగొన్నట్లుగా ఆ నక్షత్రాన్ని కనుగొని యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పుట్టాడు అని రాజగృహంలోకి వెళ్ళి హేరోదు రాజును ఆ యొక్క జ్ఞానులు అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి నీవు నేను ఈ యొక్క నక్షత్రం గురించినటువంటి తెలుసుకుంటున్నటువంటి నీవు నేను ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆలోచన కలిగి మనం ఉన్నాం, ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగగలుగుతున్నాం, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే లేఖన భాగాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ఎప్పటికప్పుడు మనం తెలుసుకుని ఉన్నాం. గొప్ప గొప్ప దైవజనులు ఇండియాలో చక్కగా వాడబడుతున్న దైవజనులందరూ కూడా ఈ యొక్క స్థలానికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి వెళుతున్నారు. అయితే
మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? జ్ఞానులు వెళుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొక్కడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన్ను చూసి ఆయన ఆరాధించడానికి వారు వెళుతున్నారు. ఈ యొక్క మాటలు వించున్నటువంటి నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా ఆరాధించగలుగుతున్నాం? దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి నీవు నేను మొక్కుబడిగా వచ్చి మనం మొక్కుబడిగా వెళ్ళిపోతున్నామేమో. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అనేది ఖచ్చితం. మనలో సత్యం లేకపోతే అసత్యానికి కనుక మనం చోటించినట్లయితే దేవుడు మనలో నివసించడు. మనం ఖచ్చితమైనటువంటి మార్గంలో మనం నడుచువారంగా ఉన్నామా లేదా? ఆ నక్షత్రాన్ని, ఏ నక్షత్రాన్ని అయితే వారు చూశారో అదే నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళారు. కానీ అనేకమైనటువంటి నక్షత్రాలు అక్కడ కనబడుతున్నప్పటికీ కూడా ఏ నక్షత్రాన్ని కూడా వారు ఆ జాడానుసారంగా వెళ్ళలేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. సరాసరి రాజు గృహానికి వెళ్ళి ఆ రాజు గృహంలో అడుగునట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం? రారాజుగా రాబోచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ నక్షత్రం కొరకు మనం ముందుకు కొనసాగగలుగుతున్నామా, లేకపోతే మన యొక్క జీవితం అగమ్య గోచరంగా వెళ్ళిపోతున్నామా? దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి నీవు నేను ఏ విధమైనటువంటి షడ్భక్తులతో దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం? నిజంగా నాకు తెలిసినటువంటి నా సహోదరుడు, నాతో పాటు పనిచేసినటువంటి ఆయన తమిళియన్ అండి, నాతో పాటు పనిచేశాడు, హిందూ. నేను ఆయన ఒకేసారి వచ్చాం 2008లో. వచ్చినప్పుడు ఆయన పెద్ద బొట్టెట్టుకుని వచ్చేవాడు నాతో పాటు పనిచేయడానికి. ఫ్రైడే అప్పుడు మనకి ఆరాధన. ఫ్రైడే 11 అయిందంటే నా గుండెలలో కొట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి అనేవాడు. ఓవర్ టైం ఉంది కదా రాజీవ్, ఎందుకు వెళ్ళిపోతావు? నేను అనేవాడిని, దీనికంటే నాకు ఆనందం అక్కడ ఉంది. జాబ్ అనేవాడు. తర్వాత ఒకనొక క్రిస్మస్ దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని తెలుసుకున్నాడు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. నాకంటే ఎక్కువగా చెప్పాడు. అప్పుడు నన్ను వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏమన్నా సరే నన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన నేను కలిసి ఒకనొక సమయంలో కంపెనీ మారాలనుకున్నప్పుడు, ఒకే కంపెనీకి మేము వెళ్దామని ట్రై చేసినప్పుడు నాకు అవ్వలేదు. నా కొరకు ఏడ్చి ప్రార్థించాడు. ఆ సమయంలో దగ్గరగా నేను 8 నెలలు ఇండియాలో ఉండిపోయాను. నా కొరకు ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నాడు. నాకంటే బలమైనటువంటి విశ్వాసి. కార్యక్రమాలు ఏం జరుగుతున్నా కూడా నేను ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నాను. కువైట్లో ఉన్నాడు. అంటే దేవుని తెలియనప్పుడు లోకానుసారంగానే వెళ్ళాడు. దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో లోకాన్ని వదిలిపెట్టేశాడు. దేవుని కొరకు ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ఆయన చేసుకున్నటువంటి వైఫ్ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా ఆయన బట్టి క్రిస్టియన్స్గా మారిపోయారు. ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? ఆ నక్షత్రం వల్ల మనం ఉండాలి అని దేవుడు మనం కోరుకొని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. మనం దేవుని సన్నిధిలో ఒక నక్షత్రం వల్లే మనం ఎదగాలి, ఇతరులకు మనం ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే మనమేమో మనకున్నటువంటి విధి విధానాల్లో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎప్పటికప్పుడు దేవునికి అవిధేయులంగా, దేవునికి విధేయత చూపనటువంటి వారిగా మనం వెళ్తున్నాం. అనేక మార్లు నేను కూడా, అంటే ఇందులో గొప్పవారిని ఎవ్వరము కాదండి, అందరము సమానమే. ఏలియాయే మన వంటి స్వభావం కలిగినటువంటి వాడని దేవుడు యాకోబు రాసినటువంటి పత్రికలో తెలియపరిచినటువంటి రీతిగా మనమందరము త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి గొర్రెల వలె మనం ఉన్నాం. దేవుడు ఎప్పటికప్పుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడో, ఈ 2025 సంవత్సరంలో కూడా దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు కాబట్టే 355 రోజులు మన జీవితంలో దొరలు వెళ్ళిపోయినాయి. నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కృపను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో అజ్ఞానుల వలె ఆ నక్షత్రాన్ని పట్టుకుని వారు వెళ్ళినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొనిచు మనము కూడా క్రీస్తును పట్టుకుని జీవించు వారంగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం.
అవునమ్మా. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగునిచ్చు దీపమై ఉన్నది. ఈ వాక్యము మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసే దీపం. ఈ వాక్యం మనం వాక్యం వెంబడి కనుక మనం కొనసాగుతున్నట్లయితే ఎప్పటికప్పుడు మన అంతరంద్రియాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తూనే ఉంటుంది. మనం ఏ క్షణాన్న ఏ విధంగా ఉన్నామో, ఏ క్షణాన్న మనం ఏ విధంగా తిరుగుతున్నామో, ఏ క్షణాన్న మనం ఏ విధమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తున్నామో ప్రతి దానిని కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటుంది, మనల్ని వెలిగిస్తూనే ఉంటుంది. అయితే ఈ వాక్యానుసారమైనటువంటి వెంబడి మనం కొనసాగువారంగా ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు ఉంటుంది. అక్కడ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు కలిగిందంట. ఎప్పుడు కలిగింది ఆ వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగా ఆ వెలుగు కలిగినట్లుగా మనం చూడగలుగుతుంటాం. అక్కడ మాటల 16 వచనం చదివినట్లయితే 4వ అధ్యాయం 16 నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశం ప్రాంతంలో సముద్ర తీరం కపెర్నహూముకు వచ్చిన కాపుమును జెబులూను దేశము నఫ్తాలి దేశము యొర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరం అన్ని జనులు నివసించుచు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించని అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినటువంటి మాట నెరవేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని అందరినీ కూడా వెలిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని పట్టుకుని మనం జీవించగలుగుతున్నామా? ఈ వాక్యానుసారంగా మనం ఉండగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మనం పరీక్షించుకున్న భద్రమై ఉన్నామని నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువుదాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కయునై ఉన్నాను. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చదివినట్టు ఆ నక్షత్రము కానివ్వండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనంలో చదివినట్టు ఆ నక్షత్రం కానివ్వండి, ఆ నక్షత్రము నేనే ఆ యేసును అనే ఆఖరిలో తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలు మనం చూస్తే నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కను అయి ఉన్నాను. నిజంగా ఆ నక్షత్రాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉన్నామా? ఆ నక్షత్రమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ అగాపే ప్రేమను బట్టి మనం ముందుకు కొనసాగు వారంగా మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనం పరీక్షించుకోవచ్చు, మనం ముందుకు కొనసాగు వారంగా ఉండాలి. అదేవిధంగా ఉన్నటువంటి 2వ మాట మనం చూస్తే రాజ్యదండం ఇశ్రాయేలు నుంచి లేచును అనైనా తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా రాజ్యదండము అనగానే దావీదు ఆయన రాజు కదా, ఆయన 40 సంవత్సరాలు పాలించాడు కదా, సొలొమోను 40 సంవత్సరాలు పాలించాడు కదా, సౌలు 40 సంవత్సరాలు పాలించాడు కదా అని మనం అనుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయనే సమస్తము అయి ఉన్నటువంటి దేవుడు. అటువంటిదైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వాగ్దానముగా ఈ ప్రవచనం ప్రవచింపబడిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా యెషయా గారు కూడా ఈ ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తెలియపరిచిన మాటను మనం ఒకసారి చదువుదాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలన
రాజ్యమును స్థిరపరచుటకు సింహాసనాసీనుడై అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దీనిని నెరవేర్చును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యమును గురించినటువంటి మాటలు, సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ కార్యమును జరిగించును అని చాలా స్పష్టంగా 700 సంవత్సరాలు అంటే బిలాము గారు పలికిన తరువాత క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకి ఈ యెషయా గారు కూడా ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా గారు ప్రవచించినటువంటి రీతిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా రాయబడింది. దావీదు పట్టణమందు 7 రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం చూసాం దేవుని యొక్క సన్నిధానంలో మరియా యేసేపును దేవుడు ఏ విధంగా నిలవబెట్టుకుని దేవుని యొక్క కార్యాన్ని జరిగించి ఉన్నాడో మనకందరికీ మనం వినబడుతూనే ఈ యొక్క మన దినాల్లో ఎప్పటికప్పుడు తెలియపరచబడుతూనే ఉన్నాయి ఈ మాటలన్నీ. ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన పుట్టినటువంటి విధానం మనం ఎప్పటికప్పుడు వింటున్నటువంటి మనం ఏ విధంగా ముందుకు కొనసాగు వారంగా మనం ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. ఆయన రాజ్యదండము న్యాయార్థమైనది. మనం ఏ విధంగా జీవిస్తున్నామో మన పక్కన ఉన్న వారికి మనకు తెలియదు, మనం కట్టుకున్న వారికి కూడా మనకు తెలియదు. అయితే మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు మనం చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎవరినో చూడలేదు కదా అని మనం మన ఇష్టానుసారంగా కనుక మనం జీవించినట్లయితే ఆయన న్యాయార్థమైనటువంటి దండం, ఆయన రారాజుగా ఉన్నటువంటి ఆయన ఎప్పటికప్పుడు మనం స్వపరీక్ష చేసుకోమంటున్నారో మనల్ని మనం ఒకవేళ పరీక్ష చేసుకున్నట్లయితే, మనల్ని మనం ఒకవేళ ఎక్కడికక్కడ దేవుని సన్నిధానంలో తప్పించుకుని కనుక మనం తిరిగినట్లయితే, దేవుడు ఉన్నాళ్ళే, దేవుడు చూసుకుంటాళ్ళే అని కనుక మనం ఉన్నట్లయితే, ఆయన రాజుగా మనల్ని చూచినప్పుడు మనం ఏమైపోతామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ కృపాకాలంలో దేవుడు మనకి ఎప్పటికప్పుడు తన కృపను అనుగ్రహిస్తూ దేవుని సన్నిధానంలో మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన కనుక కోపించినట్లయితే ఆవిరి వంటి వారం మనం, ఎందుకు పనికిరాని వారం మనం. ఒక్కసారి మనల్ని కనుక ఆయన కన్నెర్ర చేసి చూస్తే మనం నశించిపోయేటువంటి వారుగా మనం ఉంటాం. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు తగ్గించుకొనుచు దేవుని సన్నిధిలో యోనా దినాల్లో ఉన్నటువంటి ప్రజల వలె మనం దేవునికి సాక్షులంగా జీవించడానికి, దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి దేవుడు మనకు ఇస్తున్నటువంటి ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగు వారంగా మనం ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆయన దేవుని యొక్క సన్నిధానం మనల్ని జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనం తయారు చేయగలుగుతారు. మనకి మనం తయారవ్వలేమండి, మనం తయారవ్వలేము. దేవుడు మన పట్ల ఉండి ఆయన మనల్ని తయారు చేయగలుగుతాడు. ఎప్పుడైతే దేవునికి నువ్వు సమర్పించుకుంటావో, దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు సమర్పించుకొని ముందుకు కొనసాగుతావో. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవించినటువంటి దినాలన్నీ కూడా ఆయన ఆర్తధ్వనులతోనూ ప్రార్థనలతోనూ యాచనలతోనూ ఆయన గడిపినట్లుగా దేవుని గ్రంథాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. మనం ఏ విధంగా గడుపుతున్నాం, మన జీవిత విధానం ఏ విధంగా ఉంది, దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడపగలుగుతున్నామా లేదా, దేవునికి సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా లేదా. ఒక్క
ఒక్కసారి మనం మన స్వపరీక్ష మనం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగువారంగా ఉండాలి. అందుకే అన్నాడు కదా, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము న్యాయార్థమైనటువంటి దండమై ఉన్నది. కీర్తన గ్రంథంలో కూడా అదే మాట 40వ అధ్యాయం 6వ వచనంలో కూడా నీ రాజ్యదండము న్యాయార్థమైనటువంటి దండమని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతుంటాం. అది మనకు లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనంలో ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పును. ఈ మాటలన్నీ కూడా దూత తెలియపరుస్తుంది మరి అయినటువంటి తల్లికి. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యములో మనం నివసించాలంటే, ఆయుష్ రాజ్యం అందమైన రాజ్యము, అందులోనే ఉండాలని మనం పాడుతున్నాం. ఆ రాజ్యం మనము స్వతంత్రించుకోవాలంటే మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి మనం ఉన్నాం, ఏ విధమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి జీవించగలుగుతున్నాం, మెలకువ కలిగి మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతడు నాతో నేను అతనితోనూ సహవాసము చేస్తాం. భోజనం సహవాసం అమ్మా. మనతో ఆయన సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు. మనలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు. మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం? ఆయనకు చోటిచ్చు వారంగా మనం ఉన్నామా? ఆయనకు చోటిచ్చు వారంగా మనం ఉన్నామా? లేకపోతే సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలు ఆయన పరుండబెట్టారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకి సిలువ యొద్ద మాత్రమే ఆయనకి స్థలం దొరికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలుగుతున్నామా? లేకపోతే ఆయన ఇంకను మనం సిలువకు అప్పగిస్తున్నామా? ఇంకను ఆ సిలువ దారుల గుండానే మనము ఆయనను అప్పగిస్తూ ఆయనను మనం వెంబడించుకోకుండా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం ఎప్పటికప్పుడు దేవుని కొరకు, దేవునికి సాక్షులుగా మనం జీవించాలని నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆఖరిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను. ఆయన రెండవ రాకడలో ఆయన వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్న పరిస్థితులను బట్టి మనమందరం కూడా ఎత్తబడాలనే గుంపులో ఉండాలన్న ఆశతోటే మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఎత్తబడే గుంపులో మనమందరం ఉండాలి అంటే కనుక ఆయన తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే తెలుసా? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఆయన జీతం మనకి ఇవ్వడానికి వస్తున్నారో, మనం ఏ విధమైనటువంటి పనిలో మనం ఉన్నాం, ఏ విధంగా దేవుని వెంబడించగలుగుతున్నాం, దేవునికి సాక్షిగా మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం, ఇతరులకు మాదిరికరంగా మనం ఏ విధంగా ఉన్నాం. ఆయన తెలియపరిచిన మాట, సమస్త లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన మాటను తెలిసిపరిచారు. ఇంకా కూడా ఎవరైనా బాప్తీసం తీసుకోలేదేమో, ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాలేదేమో, అమ్మా ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో ఈ 2025వ సంవత్సరం ఆఖరిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవునికి సాక్షులుగా, దేవుని నా మహిమార్థ కనుక ఆయన రాబోచున్నాడు కనుక ఆయన వస్తున్నటువంటి సమయంలో ఎత్తబడి గుంపులో మనం అందరం ఉండాలని దేవుని యొక్క సన్నిధానంలో మనం విన్నటువంటి ఈ వాక్యము ద్వారా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నక్షత్రం వలె ఉన్నారు. ఆ నక్షత్రం వలె మనము కూడా ప్రకాశిస్తూ ఇతరులకు
మాదిరికరంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోరినటువంటి ఆ నడకలో మనం కూడా నడవాలని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి కళ్ళు